వెల్కమ్ టు ఎంజీటీవీ న్యూస్. ఏలూరు జిల్లా చట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ వారి ఆధ్వర్యంలో గత 3 రోజుల నుండి మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలను ఎంజీటీవీ ప్రతినిధి ప్రశ్నించగా జ్వరాలు తగ్గుముఖం పట్టాయని, పంచాయతీ సెక్రటరీ శానిటేషన్ చేస్తున్నారని, ప్రతిరోజు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు అని తెలిపారు. డాక్టర్ బి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ 6 పారామెడికల్ టీంలు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారని, ఈ రోజు వివిధ రకాల చిన్న వ్యాధులతో ఓపీకి వచ్చిన వారు 115 మంది కాగా 102 బ్లడ్ శాంపిల్స్, 7 వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్ కు పంపించామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి దుర్గాప్రసాద్, డాక్టర్ ఏ శ్రీనివాసులు రెడ్డి, సిహెచ్ఓ బివి రమణ, ఎస్విఓ ఎంపీహెచ్ఓ శ్రీధర్, సూపర్వైజర్ ఏఎన్ఎం, ఎస్ఎంఎల్, హెచ్పిఎస్ హెల్త్ అసిస్టెంట్స్, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు. జ్వరం తగ్గింది కానీ నొప్పులు తగ్గట్లేదు. పిల్లలు ఆడుతాను, కాళ్ళు, చేతులు, గోడ, కట్లలో పిల్లలు ఇక్కడ ప్రైవేట్ ఆర్ఎంపీ డాక్టర్ తీసుకున్నా. ఈ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు కదమ్మా ఇక్కడ. అదే తల్లి, ఇప్పుడు మన పిహెచ్సిలో గవర్నమెంట్ డాక్టర్లో చదువుకుని వచ్చి పెద్ద డాక్టర్లు ఉన్నారు కదా, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు మీరు? నేను డాక్టర్ దుర్గాప్రసాద్, చన్నమండ మెడికల్ ఆఫీసర్. ఈ చన్నమండ పిహెచ్సి పరిధిలో చిన్నంపేట సెక్రటేరియట్లో ఉన్న చిన్నంపేట విలేజ్లో గత 4 నెలలుగా జ్వరం వచ్చిన తర్వాత ఆర్థరాలజీ, కీళ్ళ నొప్పులు కానీ కీళ్ళ వాపులు కానీ ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. ఇప్పటికే 4 సార్లు, గత 4 నెలల్లో 4 సార్లు క్యాంప్ పెట్టాము. అయినా కానీ ఏదో విధంగా ఈ ఊర్లో ఇంకా ఉంటుంది, ఒకరికి తగ్గిన తర్వాత ఒకరికి రావడము. ఇలాగా మా దృష్టికి మళ్ళీ వచ్చిన తర్వాత ఈసారి మళ్ళీ క్యాంప్ కండక్ట్ చేసి ఈ వారం రోజుల పాటు ఈ ఊళ్ళోనే క్యాంప్ కండక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాము. డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు కూడా నిన్న విజిట్ చేసి ఆయన సూచనలు, సలహాలు ఇచ్చారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని వారం రోజుల పాటు మెడికల్ క్యాంపు ఇక్కడ ఈ ఊర్లో కండక్ట్ చేయాలని నిర్ణయించాము. అది కాకుండా ఊర్లో వాళ్ళందరికీ అసలు ఎందుకు ఇలా అవుతుందని తెలుసుకోవడానికి ఒక 100 మందికి 102 మందికి ర్యాండమ్గా ఊర్లోంచి 102 శాంపుల్ కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించాము. ఆ రిజల్ట్స్ కూడా వస్తే అసలు ఏంటి ఈ ఊర్లో ఏం జరుగుతుందన్నది తెలిసే అవకాశం ఉంది. అదే కాకుండా వాటర్ సోర్సెస్ ఎన్ని ఉన్నాయో, ఎక్కడెక్కడి నుంచి డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఎన్ని ఉన్నాయో మొత్తం 7 డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఐడెంటిఫై చేశాము. ఆ 7 డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ నుంచి వాటర్ శాంపుల్ కలెక్ట్ చేసి అది కూడా డిస్ట్రిక్ట్కి పంపించాము. ఈ వాటర్లో కూడా ఏమైనా మార్పులు ఉండడం వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయని భావించి అది కూడా చేయించాము. సో ఈ వాటర్ శాంపుల్ రిజల్ట్, బ్లడ్ టెస్ట్ రిజల్ట్ వస్తే అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా అవుతుంది అన్నది తెలిసి దాన్ని బట్టి ఇంకా ఫర్దర్ ఏమైనా కావాల్సిన స్టెప్స్ తీసుకుంటాం. సార్ డాక్టర్, ఇప్పుడు ఫీవర్స్ తీవ్రత ఎలా ఉంది సార్ ఇప్పుడు ప్రస్తుతం? యాక్టివ్ ఫీవర్ కేసులు అయితే ఒకటి కూడా లేవు. నిన్నంతా ఊరంతా 1150 ఇళ్ళు, 3900 పాపులేషన్ మొత్తం నిన్న కవర్ చేయడం జరిగింది. ఒక్క యాక్టివ్ ఫీవర్ కేసు కూడా లేదు. అందరికీ పోస్ట్ ఫీవర్ ఆర్థరాలజీ ఒకటే ప్రాబ్లము. కాబట్టి ఇంకో వారం రోజుల పాటు మెడికల్ క్యాంప్ అనేది ఇక్కడ కంటిన్యూ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ డాక్టర్.